స్పై యూనివర్స్ లోకి జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ వెళ్ళారు కదా బ్రో. స్పై యూనివర్స్ లోకి వార్ 2 మూవీతో ఇంకా మళ్ళీ ఏం వెళ్తాడు ఏంటి న్యూస్, దాని గురించి మాట్లాడదాం. రీసెంట్ గా సబ్స్క్రైబర్ ఒక తను కమెంట్ చేశాడు, స్పై యూనివర్స్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ చేస్తున్నాడా. రీసెంట్ గా న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అయితే అవుతుంది సోషల్ మీడియాలో. అసలు దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, అసలు ఏంటి దీని గురించి మొత్తం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 మూవీ జూనియర్ ఎన్టీఆర్ అన్న ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్, ఆ మూవీలో మల్టీ స్టారర్ అయినప్పటికీ కూడా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఒక సోలో మూవీ ఉందని చెప్పే. సో ఆదిత్య చోప్రా గారు ఈ మూవీ తర్వాత ఇంకో సోలో మూవీ కూడా నీతో తీస్తానని చెప్పి అనడంతోనే తారక్ అన్న ఈ వార్ 2 అయితే తీసాడు. సో బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ 2 మూవీ ఎలాంటి టాక్ వచ్చినా కూడా మూవీకి ఆదిత్య చోప్రా గారికి చాలా లాభాలు తీసుకొచ్చింది మూవీ. ఎందుకంటున్నానంటే వార్ 2 మూవీ బడ్జెట్ పెట్టింది 300 కోట్లు. కాకపోతే వాళ్ళకి ఓటీటీ నుంచి, అలాగే డిజిటల్ రైట్స్ నుంచి, ఆడియో రైట్స్ నుంచి, అలాగే థియేట్రికల్ రన్ నుంచి మొత్తం కలిపి 450 కోట్ల పైగా వచ్చాయి. అంటే 150 కోట్ల పైగా లాభాలు వచ్చాయి వాళ్ళు. ఎవరు? స్పై యూనివర్స్ లో మన ఆదిత్య చోప్రా గారికి వార్ 2 మూవీ టాక్ వైజ్ గా ఫ్లాపే ఒప్పుకుంటాం, బట్ రెవెన్యూ వైజ్ గా మూవీ హిట్ మూవీ. అది ఎవ్వరు కూడా లాస్ అయితే లేదు ఆ మూవీకి. మన తెలుగులో మన నాగవంశీ గారు లాస్ అనుకున్నప్పుడు కూడా తన అమౌంట్ కూడా తనకి రిటర్న్ ఇచ్చేసారు. సో ఎవ్వరు కూడా లాస్ లేదు, అదొక హిట్ మూవీ లాగానే మనం పరిగణించాలి. సో కాకపోతే జనాలు ఏమైంది, ఆ మూవీ టాక్ బాగాలేదు, మూవీ ఫ్లాప్ అని అనుకుని ఉంటారు, బట్ లాభాలతో ఉంది ఆ మూవీ. సో అందుకే ఆదిత్య చోప్రా గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ నేమ్ మళ్ళీ ఫేమ్ వాడుకోవడానికి కోసం తనతో మళ్ళీ ఈ సోలో మూవీ ఏదైతే ఉందో, ఆ మూవీ అయితే ఏదైతే ఉందో వాళ్ళు ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లు దాని గురించే జూనియర్ ఎన్టీఆర్ గారు డేట్స్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో సోలో మూవీ తీయడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒప్పుకుంటారు డెఫినెట్ గా. కాకపోతే డైరెక్టర్ ఎవరు ఉంటారు? డైరెక్టర్ అనేవాడు అయన్ ముఖర్జీని కూడా తక్కువ చేయాల్సినంత అవసరం లేదు. తను జూనియర్ ఎన్టీఆర్ కోసం తన పాత మూవీస్ అన్ని చూసి జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకున్నాడు. ఒక బాలీవుడ్ డైరెక్టర్ అయ్యిండు కూడా. మనకు కావాల్సిన టైగర్స్ సౌండ్స్ కానీ, లేకుంటే స్టిల్స్ కానీ చాలా కూడా రిఫరెన్స్లు పెట్టాడు మన కోసం అని చెప్పి అయన్ ముఖర్జీ మన పాత మూవీస్ అన్ని చూసి. సో మరి వేరే డైరెక్టర్తో తీస్తారా, లేకుంటే అయన్ ముఖర్జీ గారితోనే తీస్తారా? అదొక 2 క్వశ్చన్స్. సో అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒప్పుకోకపోతే ఈ సోలో మూవీ ఉండదు ఇంకోటి. అండ్ ఇంకోటి ఆదిత్య చోప్రా గారు ఇంకో రీజన్తో కూడా వెళ్ళొచ్చు. ఏంటంటే ఎట్లా జూనియర్ ఎన్టీఆర్ గారు స్పై యూనివర్స్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్ఫా మూవీ రిలీజ్ అవుతుంది, దాంట్లో చిన్న కేమో చేయమని అడగవచ్చు. లేకుంటే పఠాన్ వర్సెస్ టైగర్ అని ఉంది, సల్మాన్ ఖాన్ది షారూక్ ఖాన్ది. సో వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఫైట్ జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అటు పఠాన్ వర్సెస్ టైగర్ ఇద్దరు వార్ జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సల్మాన్ ఖాన్ తో పోటీ పడవచ్చు, లేకుంటే రుతిక్ రోషన్ షారుఖ్ ఖాన్ తో ఇద్దరు కలిసి అటు 2 సైడ్స్ యుద్ధం జరగవచ్చు, సివిల్ వార్స్ లాగా అవెంజర్స్ లో. సో అలాగే ప్లాన్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ పాత్రల కోసం పిలుస్తున్నారా అని ఏదో ఒకటి ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం సోలో మూవీ అంటున్నారు. సోలో మూవీ తీసిన తర్వాత అది చేస్తే బాగుంటది అనుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఒకవేళ ఒప్పుకుంటే మీరు మాత్రం ఆదిత్య చోప్రా గారు మెయిన్ గా జూనియర్ ఎన్టీఆర్ గారితో, మన ఆదిత్య దార్ గారితో, మన దురంధర్ డైరెక్టర్తో తీస్తారంటే చెప్పండి. తారక్ అన్న వెంటనే డేట్స్ ఇస్తాడు. మీరు ఏదో కొత్త డైరెక్టర్ని మళ్ళీ తీసుకురాకండి, ఆ డైరెక్టర్తో ప్లాన్ చేసి ఒప్పించండి. రిలేషన్స్ కూడా భారీగా అయితే ఉంటాయి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారితో మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే. సో ఇది సోషల్ మీడియా నడుస్తున్న న్యూస్. ప్రస్తుతానికి పుకార్లే, దీంట్లో ఎటువంటి నిజమైతే లేదు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారితో అగ్రిమెంట్ అయితే ఉంది. ఒకవేళ వాళ్ళు మాట్లాడుకున్నా కూడా మాట్లాడుకోవచ్చు. బట్ తారక్ అన్న ప్రస్తుతానికి అయితే ఒప్పుకునే దాంట్లో అయితే లేదు. ఒకవేళ ఒప్పుకున్నా కూడా ఎప్పుడంటే ఎన్టీఆర్ నీళ్ళు 1, 2 అయిపోయిన తర్వాత ఇంకా దేవరటు స్టార్ట్ చేయకుండా ఇంకా ఆ మధ్యలో గ్యాప్లో చేస్తే ఇంకా చేసేయచ్చు, లేదంటే ఇంకా మూవీ ఉండదు. సో ఇది గైస్ ఈ స్పై యూనివర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద టాపిక్ చాలా లెంత్ అవుతుంది. తారక్ అన్న విషయాలు చెప్తే మాత్రం చాలా లెంత్ అయిపోతుంది. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఐప్ అయితే ఇచ్చేయండి వీడియోకి.